హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం నెల్లూరు స్పెషల్ ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మనకి దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. దోశ చేసేటప్పుడు కొద్దిగా ఈ కారం వేసుకొని నెయ్యితో ఈ దోశ ప్రిపేర్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 12 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు మునిగే వరకు వేడి నీళ్ళు కూడా యాడ్ చేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి. వేడి నీళ్లు వేయటం వల్ల ఈ ఎండుమిరపకాయలు తొందరగా నానుతాయి. ఒక అరగంట తర్వాత ఒక మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టొమాటోలు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 5-6 వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఫైనల్గా అరగంట పాటు నానబెట్టుకున్న ఎండుమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చుక్క నీరు కూడా యాడ్ చేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్ కొద్దిగా వేడయ్యాక ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక కరివేపాకును కూడా యాడ్ చేయాలి. కరివేపాకు కూడా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కారం మొత్తాన్ని కదుపుకుంటూ వేయించుకోవాలి. మనము టొమాటోలు, ఉల్లిపాయలు పచ్చివి తీసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు ఆ పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు నానబెట్టడం వలన ఈ మిరపకాయల్లోని ఘాటు తగ్గి కడుపులో మంట రాకుండా ఉంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని సరిపోలేదనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కారం మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఈ కారాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, నెల్లూరు ఎర్రకారం రెడీ. ఈ కారాన్ని ఇడ్లీలోకి, దోశలోకి ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ ఎర్రకారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.